ఇవాళ నేను చేయబోయేది బంకొంటి కూర. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి బాగానే, ఒక పెద్ద గడ్డ వేసుకోవాలి. ఇప్పటి అమ్మాయిలకైతే అబ్బాయిలకు ఎవరికి తెలియదు ఈ కూర, కొంచెం పాత వాళ్ళకైతే తెలుస్తుంది, అమ్మమ్మలు నానమ్మలకి అలాంటి వాళ్ళకైతే ఈ కర్రీ గురించి తెలుస్తుంది. అది ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ కూర పిండి కూర అవి అంటారు కదా. ఇది కూడా కొంచెం దంచుకోవాలి, కొంచెం దంచుకొని వేసుకోవాలి, కొంచెం ఏమో ఉట్టిగా వేసుకోవాలన్నమాట. ఎల్లిపాయలు ఎంత తింటే అంత చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. బంకొంటి కూర అంటే ఇట్లా ఉంటుందండి. కటింగ్ చేసిన నేను పొడుగు పొడుగు ఆకులు ఉంటుంది అన్నమాట. అట్లా కూడా వేసుకుంటే కొంచెం పొడుగు ఉంటాయి ఆకులు. ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో చిన్నగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్ని ఆకుకూరల కంటే ఈ ఆకుకూర ఇంకా బాగుంటుంది చాలా. దీంట్లో ఇంకా వాటర్ ఇక్కడ ఏం లేదన్నమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే కుండలో ఉండి చిన్న పెట్టి దాంట్లో ప్లేట్ అన్న పెట్టి వాటర్ పోసి పెట్టేదన్నమాట. మంచిగా మగ్గుతుంది అన్నట్టు. ఇట్లా కాడలు ఇట్లా ఆకులు లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. మనకి ఇట్లా పెట్టుకుని కానీ ఆకులు పెట్టుకోవచ్చులే, కానీ మనం తొందరగా కావాలి అనుకుంటాం కదా, అనుకున్నప్పుడు ఇట్లా కారం కూడా ఎక్కువ వేయద్దు. ఈ ఆకుకూరలలో కొంచెమే వేసుకోవాలి. బంకొంటి కూర రెడీ అయిపోయింది. బంకొంటి కూర రెడీ. దీంట్లో ఇంకా కర్మాకు కొత్తిమీర ఏమి వేసుకోవద్దు, ఇట్లానే బాగుంటుంది. బంకొంటి కూర రెడీ. మీరు కూడా తీసుకొని చూసి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఓకే బాయ్.